Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching eTeacher YouTube channel. My name is Sir Prasad. Friends, ఈరోజు ఈ వీడియోలో ఆల్దో హవెవర్ నెవర్తెలెస్ అనే 3 ఇంపార్టెంట్ కనెక్టర్స్ ఆర్ లింకర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈ ఆల్దో హవెవర్ అండ్ నెవర్తెలెస్ వీటిని మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే కాంట్రాస్ట్ బిట్వీన్ టూ థింగ్స్. అంటే ఈ రెండు థింగ్స్ మధ్య ఉన్నటువంటి కాంట్రాస్ట్ ఆర్ ఆపోజిట్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ప్రెస్ చేస్తున్న మూమెంట్ లో మనం ఈ ఆల్దో హవెవర్ అండ్ నెవర్తెలెస్ అనే ఈ కనెక్టర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆల్ రైట్. సో ఇక్కడ ఆ 3 కనెక్టర్స్ రిలేటెడ్ గా త్రీ ఎగ్జాంపుల్స్ మీన్స్ కంప్లీట్లీ 9 ఎగ్జాంపుల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఒక్కో ఎగ్జాంపుల్ లోకి వెళ్ళేసి డీటెయిల్ గా నేర్చుకుందాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్, ఫస్ట్ హియర్ ఆల్దో. ఈ ఆల్దో అనే ఈ కనెక్టర్ మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే అయినా లేదా అయినప్పటికీ అండ్ ఇన్ఫార్మల్ గా మనం ఎక్కువగా అయితే దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం ఇన్ఫార్మల్ సిచ్యువేషన్ లో. అయినా అయినప్పటికీ అండ్ దీని యొక్క సెంటెన్స్ కన్స్ట్రక్షన్ ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఆల్దో క్లాస్ అండ్ మెయిన్ క్లాస్. ఆల్దో క్లాస్ కామా మెయిన్ క్లాస్. సో దిస్ ఈస్ ద సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్దో. రైట్ ఫ్రెండ్స్, నౌ ఎగ్జాంపుల్స్. ఎగ్జాంపుల్ నెంబర్ 1, అతను అలసిపోయినా అతను చదవడం కొనసాగించాడు. అతను అలసిపోయినా చదవడం కొనసాగించాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్ లో మీరు నోటీస్ చేసినట్లయితే ఇక్కడ మనకు 2 థింగ్స్ అయితే ఉన్నాయి, కాంట్రాస్ట్ థింగ్స్. ఏంటవి? అతను అలసిపోయినా అంటే అలసిపోవడం అనేది ఒక థింగ్, అయినా అతను చదవడం కొనసాగించాడు అనేది సెకండ్ థింగ్. అంటే ఒక నెగిటివ్ అలానే ఒక పాజిటివ్. అతను అలసిపోయినా అంటే అతను టైర్డ్ అయిపోయాడు, అయినా అతను చదవడం కొనసాగించాడు అంటే ఇది పాజిటివ్ థింగ్. ఇక్కడ 2 కాంట్రాస్ట్ థింగ్స్ అయితే ఉన్నాయి. మరి దీన్ని ఇంగ్లీష్ లో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే ఆల్దో హీ వాజ్ టైట్. ఆల్దో హీ వాజ్ టైట్ అంటే అతను అలసిపోయినా నెక్స్ట్ మెయిన్ క్లాస్ అతను చదవడం కొనసాగించాడు. హీ కంటిన్యూడ్ రీడింగ్. ఆల్దో హీ వాజ్ టైట్ హీ కంటిన్యూడ్ రీడింగ్ అంటే అతను అలసిపోయినా అతను చదవడం కొనసాగించాడు. సో ఇక్కడ ఈ అతను అనే అగైన్ సబ్జెక్ట్ ని యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. అతను అలసిపోయినా చదవడం కొనసాగించాడు. Although he was tired, he continued reading. Second example. వర్షం పడుతున్నప్పటికీ వారు బయటికి వెళ్ళారు. వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళారు అంటే ఇక్కడ 2 ఆపోజిట్ థింగ్స్ అయితే ఉన్నాయి. ఏంటవి? వర్షం పడుతున్నప్పటికీ అనేది ఒక సిచ్యువేషన్, వారు బయటికి వెళ్ళారు అనేది సెకండ్ సిచ్యువేషన్. అంటే ఇక్కడ 2 నెగటివ్ థింగ్స్ అనమాట. మరి ఇక్కడ వర్షం పడుతున్నప్పటికీ వాళ్ళు బయటికి వెళ్ళకూడదు, కానీ వాళ్ళు బయటికి వెళ్ళారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఈ ఆల్దో అయితే యూజ్ చేస్తాం ఇన్ఫార్మల్ వేలో. వర్షం పడుతున్నప్పటికీ ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ వారు బయటికి వెళ్ళారు. దే వెంట్ అవుట్. దే వెంట్ అవుట్. ఆల్దో ఇట్ వాస్ రైనింగ్ దే వెంట్ అవుట్ అంటే వర్షం పడుతున్నప్పటికీ వారు బయటికి వెళ్ళారు. థర్డ్ ఎగ్జాంపుల్. ఆమె చిన్నదైనా అంటే అయినా ఆమె చిన్నదైనా చాలా తెలివైనది. ఆమె చిన్నదైనా చాలా తెలివైనది. సో ఈ స్టేట్మెంట్ లో కూడా ఆమె చిన్నదైనా అనేది ఒక సిచ్యువేషన్, చాలా తెలివైనది అనేది సెకండ్ సిచ్యువేషన్. Although she is young, although she is young, she is very intelligent. She is very intelligent. అంటే ఆమె చిన్నదైనా చాలా తెలివైనది. సో ఫ్రెండ్స్, ఇలా ఇన్ఫార్మల్ వేలో ఎస్పెషల్లీ మన ఫ్రెండ్స్ తో కమ్యూనికేట్ అవుతున్న సిచ్యువేషన్ లో ఈ ఆల్దో అనే ఈ కనెక్టర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నౌ హవెవర్. సో హవెవర్, ఈ హవెవర్ ని మనం ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే అయితే, కానీ, అయినప్పటికీ అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాలి. అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఒక సెంటెన్స్ అయితే మనం ఎక్స్ప్రెస్ చేయాలి, ఫుల్ స్టాప్ అండ్ హవెవర్ కామా అనేది సెంటెన్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సెంటెన్స్ ఫుల్ స్టాప్ అంటే కంప్లీట్ మీనింగ్ వచ్చే సెంటెన్స్, హవెవర్ కామా అండ్ సెంటెన్స్ అయితే యూజ్ చేయాలి. రైట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ నెంబర్ 1. అతను బాగా ప్రిపేర్ అయ్యాడు. అతను బాగా ప్రిపేర్ అయ్యాడు అయినప్పటికీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అతను బాగా ప్రిపేర్ అయ్యాడు అయినప్పటికీ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అంటే ఇక్కడ కూడా కాంట్రాస్ట్ థింగ్ అయితే కనిపిస్తుంది. ఏంటది? అతను బాగా ప్రిపేర్ అవ్వడం అనేది ఒక థింగ్, అయినప్పటికీ అతను పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు అనేది అనదర్ థింగ్. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే అతను బాగా ప్రిపేర్ అయ్యాడు ఫుల్ స్టాప్ అండ్ ఇదొక సెంటెన్స్. అయినప్పటికీ, ఈ అయినప్పటికీ అనేదానికి మనం హవెవర్ అయితే యూజ్ చేస్తాం. పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అనేది అనదర్ సెంటెన్స్. మరి దీని ఇంగ్లీష్ లో అతను బాగా ప్రిపేర్ అయ్యాడు. He prepared well. He
ప్రిపేర్డ్ వెల్ అంటే అతను బాగా ప్రిపేర్ అయ్యాడు. కంప్లీట్ సెంటెన్స్ హీ ప్రిపేర్డ్ వెల్. అయినప్పటికీ హవెవర్ హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. హవెవర్ హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్. అయినప్పటికీ అతను పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. సో ఇక్కడ అతను పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇక్కడ అతను అనే సబ్జెక్ట్ ని అగైన్ మనం యూజ్ చేయాల్సిన నీడ్ లేదు. ఎందుకంటే ఆ ఫెయిల్ అయినటువంటి పర్సన్ ఎవరో మనకు తెలుసు కాబట్టి అతను. సో హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ అంటే ఇక్కడ మనం ఇంగ్లీష్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు హీ ఫెయిల్డ్ ది ఎగ్జామ్ హీ అనే సబ్జెక్ట్ ని యూజ్ చేయొచ్చు. రైట్. సెకండ్ ఎగ్జాంపుల్, ప్లాన్ బాగానే అనిపించింది. ప్లాన్ బాగానే అనిపించింది అయితే అది పని చేయలేదు. ప్లాన్ బాగానే అనిపించింది అయితే అది పని చేయలేదు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ప్లాన్ బాగానే అనిపించింది కంప్లీట్ సెంటెన్స్ ఫుల్ స్టాప్. అయితే సో ఇక్కడ చూడండి అయితే అయితే హవెవర్ నెక్స్ట్ అనదర్ సెంటెన్స్ అది పని చేయలేదు. అది పని చేయలేదు. మరి దీన్ని ఇంగ్లీష్లో ప్లాన్ బాగానే అనిపించింది. ద ప్లాన్ సీమ్డ్ పర్ఫెక్ట్. ద ప్లాన్ సీమ్డ్ పర్ఫెక్ట్ అంటే ప్లాన్ బాగానే అనిపించింది. హవెవర్ అయితే అది పని చేయలేదు. ఇట్ డిడ్ నాట్ వర్క్. ద ప్లాన్ సీమ్డ్ పర్ఫెక్ట్. హవెవర్ ఇట్ డిడ్ నాట్ వర్క్ అంటే ప్లాన్ బాగానే అనిపించింది అయితే అది పని చేయలేదు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆమె చాలా ప్రతిభావంతురాలు. ఆమె చాలా ప్రతిభావంతురాలు అంటే టాలెంటెడ్. కానీ ఆమెకు ఆత్మవిశ్వాసం తక్కువ. కానీ ఆమెకు ఆత్మవిశ్వాసం తక్కువ అంటే కాన్ఫిడెన్స్ తక్కువ. సో ఫ్రెండ్స్ ఆమె చాలా ప్రతిభావంతురాలు ఒక పాజిటివ్ థింగ్, కానీ ఆమెకు ఆత్మవిశ్వాసం తక్కువ నెగిటివ్ థింగ్. సో ఇక్కడ మీరు నోటీస్ చేసినట్లయితే కానీ, ఈ కానీ అయితే అయినప్పటికీ అనే వాటికి మనం ఈ హవెవర్ అనే కనెక్టర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి దీన్ని ఇంగ్లీష్లో ఆమె చాలా ప్రతిభావంతురాలు. షీఈస్ వెరీ టాలెంటెడ్. షీఈస్ వెరీ టాలెంటెడ్. కానీ హవెవర్ ఆమెకు ఆత్మవిశ్వాసం తక్కువ. హవెవర్ షీ ల్యాక్స్ కాన్ఫిడెన్స్. షీ ల్యాక్స్ కాన్ఫిడెన్స్ అంటే ఆమెకు ఆత్మవిశ్వాసం తక్కువ. షీఈస్ వెరీ టాలెంటెడ్. హవెవర్ షీ ల్యాక్స్ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ నెవర్దెలెస్. ఈ నెవర్దెలెస్ అనే కనెక్టర్ మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఇచ్చేస్తామంటే ఈ హవెవర్ కి మోర్ ఫార్మల్ గా ఎస్పెషల్లీ అఫీషియల్ గా మనం డ్రాఫ్టింగ్ చేస్తున్న సిచ్యువేషన్ లో, వెదర్ ఇట్ ఈస్ ఈమెయిల్ రైటింగ్ ఆర్ అఫీషియల్ లెటర్స్ మనం డ్రాఫ్ట్ చేస్తున్న సిచ్యువేషన్ లో ఈ హవెవర్ కి ఇన్స్టెడ్ గా ఈ నెవర్దెలెస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని మీనింగ్ ఏ విధంగా వస్తుందంటే అయినప్పటికీ, అయినా సరే, అయినా కూడా అనే మీనింగ్ తో అయితే మనం దీన్ని యూజ్ చేస్తాం. రైట్. మరి దీని సెంటెన్స్ స్ట్రక్చర్ నోటింగ్ చేసినట్లయితే ఒక కంప్లీట్ సెంటెన్స్ ఉంటుంది ఫుల్ స్టాప్, నెవర్దెలెస్, కామా, అనదర్ సెంటెన్స్, ఆల్ రిపీట్స్. ఎగ్జాంపుల్స్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్, పని చాలా కష్టంగా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఈ నెవర్దెలెస్ కి రిలేటెడ్ గా ఒక డిఫికల్ట్ టాస్క్ ఎక్కడైతే ఉంటుందో అంటే ఒక కష్టమైన పని ఎక్కడైతే ఉంటుందో, అబ్స్టాకిల్ కానీ ఛాలెంజ్ కానీ ఎక్కడైతే ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ లో డెఫినెట్ గా మనం ఈ నెవర్దెలెస్ అనే కనెక్టర్ మాత్రమే యూజ్ చేయాలి. ఈ హవెవర్ కానీ ఆల్దో కానీ యూజ్ చేయకూడదు. అంటే అక్కడ కష్టం అనేది ఉండాలి, డిఫికల్టీ అనేది ఉంటే అలాంటి సిచ్యువేషన్ లో ఈ నెవర్దెలెస్ యూజ్ చేయాలి. రైట్. చూడండి, పని చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ వారు దాన్ని పూర్తి చేయగలిగారు. సో ఒక నెగిటివ్ థింగ్ అండ్ అనదర్ పాజిటివ్ థింగ్. పని చాలా కష్టంగా ఉంది అయినప్పటికీ వారు దాన్ని పూర్తి చేయగలిగారు. మరి దీన్ని ఇంగ్లీష్లో పని చాలా కష్టంగా ఉంది. ద వర్క్ వాస్ వెరీ డిఫికల్ట్ ఆర్ ద వర్క్ వాస్ వెరీ హార్డ్ అంటే పని చాలా కష్టంగా ఉంది. నెవర్దెలెస్ దే కుడ్ కంప్లీట్ ఇట్. దే కుడ్ కంప్లీట్ ఇట్ అంటే అయినప్పటికీ వారు దానిని పూర్తి చేయగలిగారు. ద వర్క్ వాస్ వెరీ హార్డ్, నెవర్దెలెస్ దే కుడ్ కంప్లీట్ ఇట్. నెక్స్ట్, అతను ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. అతను ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు అంటే గాయం అవ్వడం అనేది ఒక కష్టమైన థింగ్. అయినా సరే ఆట కొనసాగించాడు అంటే ఇది ఒక పాజిటివ్ థింగ్. సో అతను ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు. మరి దీని ఇంగ్లీష్లో హీ వాస్ ఇంజూర్డ్ వైల్ ప్లేయింగ్. హీ వాస్ ఇంజూర్డ్ వైల్ ప్లేయింగ్. అయినా సరే నెవర్దెలెస్ ఆట కొనసాగించాడు. హీ కంటిన్యూడ్ ప్లేయింగ్. నెవర్దెలెస్ హీ కంటిన్యూడ్ ప్లేయింగ్. సో హీ వాస్ ఇంజూర్డ్ వైల్ ప్లేయింగ్. నెవర్దెలెస్ హీ కంటిన్యూడ్ ప్లేయింగ్ అంటే అతను ఆడుతున్నప్పుడు గాయపడ్డాడు అయినా సరే ఆట కొనసాగించాడు. లాస్ట్ ఎగ్జాంపుల్, ఆమెకు భయం వేసింది. ఆమెకు భయం వేసింది అయినా కూడా ఆమె ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఆమెకు భయం వేసింది అయినా కూడా ఆమె ప్రెజెంటేషన్ ఇచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఆమెకు భయం వేయడం అనేది ఒక నెగిటివ్ థింగ్ అండ్ దీనికి అగెయిన్స్ట్ గా ఆమె ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఇది అగెయిన్స్ట్ అంటే పాజిటివ్ థింగ్. రైట్. ఆమెకు భయం వేసింది. షీ వాస్
nervous. She was nervous. అయినా కూడా nevertheless ఆమె presentation ఇచ్చింది. She gave presentation. She gave presentation. So she was nervous. Nevertheless, she gave presentation. అంటే ఆమెకు భయం వేసింది అయినా కూడా ఆమె presentation ఇచ్చింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఈ although, however and nevertheless అనే ఈ కనెక్టర్స్ ఆర్ లింకర్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ అఫీషియల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ నెవర్తెలెస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.